రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా సాక్షి పత్రిక మీద కూటమి ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేస్తుంది. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం నినదిస్తున్నటువంటి సాక్షి పత్రిక మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు కొనసాగిస్తుంది. ఎందుకో భయం మనకైతే అర్థం కావడం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తున్నటువంటి సాక్షి పత్రిక మీద అక్రమ కేసులకు తెగబడుతుంది. అంతేకాదు వాళ్ళు రాసుకున్నటువంటి రెడ్ బుక్ కుట్రలో తాజాగా ఈ సాక్షి పత్రిక కూడా చేరింది. కేసు నమోదు చేయాలని చెప్పేసి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాళ్ళని ఆదేశిస్తూ కూటమి ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంతగా సాక్షి పేపర్ మీద సాక్షి పత్రిక మీద ఎందుకు కేసు నమోదు చేయాలనుకున్నారంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారో కూటమి ప్రభుత్వం, ఆ వాట్సాప్ గవర్నెన్స్ విధానం పేరుతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి మనమిత్ర యాప్ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించే విధంగా ఉందని చెప్పేసి చాలామంది నిపుణులంతా కూడా తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచడం కూడా జరిగింది. దీన్ని సాక్షిలో కూడా ప్రచురించారు. ఎందుకంటే ఇది సేఫ్ అయినా, వాట్సాప్ గవర్నెన్స్ అనేది సేఫ్ అయినా, ఎందుకంటే వాట్సాప్ అనేది ఇండియన్ యాప్ కాదు, ఇదేదో అవుట్ ఆఫ్ స్టేట్కి సంబంధించినటువంటి యాప్, మన డేటా అంతా కూడా సెక్యూరేనా అని చెప్పేసి కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ చాలామంది, ఒక సాక్షి పత్రికే కాదు చాలామంది సోషల్ మీడియా వేదిక కూడా వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సాక్షి పేపర్ కూడా ఒక కథనం కూడా రాశారు. ప్రభుత్వాన్ని చాలామంది ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలోనే ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యత హక్కు పరిరక్షణకు బాధ్యతాయుతమైనటువంటి మీడియా సంస్థగా సాక్షి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్పందించింది. వాళ్ళు ఒక కథనం కూడా రాశారు. మనమిత్ర మరో మ్యారేజ్లు అని చెప్పేసి ఒక కథనం రాశారు. శీర్షిక పెట్టి పోయిన నెల 3వ తేదీన ఒక కథనం కూడా ప్రచురించారు. గతంలో 2014 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ కథనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. అందరిలో కూడా ఒక క్వశ్చన్ చేసే హక్కు ఏర్పడిపోయింది. అవును కదా, ఎందుకంటే ఆలోచన చేస్తారు కదా, మన డేటా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందంటే అది సెక్యూర్ కాదు కదా. అందుకని చెప్పేసి సాక్షి వాళ్ళు పెద్ద కథనం రాసి చూపించడం జరిగింది. దాన్ని చాలామంది రీడ్ కూడా చేశారు. ఇప్పటికే అమాంతంగా పెరిగిపోతున్నటువంటి సోషల్ మీడియా వేధింపులు, సైబర్ నేరాలు బెంబేలెత్తుతున్నటువంటి నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యత మానవ హక్కుకు భంగం వాటిల్లే పరిస్థితి తలెత్తడం అందరినీ కూడా ఆందోళనపరుస్తుంది. ఆ కథనం కూటమి ప్రభుత్వ పెద్దలకు ఒక ఇరిటేట్గా ఉంది. సాక్షి పత్రిక మీద కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయించినట్టుగా ఉంది. కేసు వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతిస్తూ బుధవారం అంటే నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేసి మొత్తానికి రెడ్ బుక్ రాజ్యాంగంలో సాక్షి పేపర్ను కూడా యాడ్ చేసినట్టుగా ఉన్నారు. రీసెంట్గా సాక్షి పేపర్కి ఈ 4-5 సంవత్సరాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, కేసులు కూడా ఉంటాయి. మరి చూద్దాం.